వ్యామోహం ఇది. నిజానికి అదే కరెక్ట్. శ్రీరమణ మిథునం అనేటువంటి ఒక కథ రాశాడు. అందులో చిట్ట చివర ఆ మెలిక పెట్టాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ భార్య దుఃఖపడుతోంది. ఎందుకు దుఃఖపడిందో చెప్పాడు. ఆ దుఃఖం ఆనంద రూపమైన దుఃఖంట. ఏమిటి ఆమె ఆనందము? నాకంటే ముందు చనిపోయినాడు ఆయన, అట్ట కాకుండా నేను ముందర చస్తే ఆయన చావు నేను భావించలేను, ఆ దుఃఖాన్ని నేను తట్టుకోలేను, ఏడ్చింది. చాలా చమత్కారంగా ఆ భావాన్ని పెట్టారు. చాలా బాగుంది. కాబట్టి ఆ ధర్మరాజు దుఃఖపడ్డాడు. ఓదార్చారు. ఎవరు ఓదార్చారు? నారాయణుడు, వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైనటువంటి వాళ్ళు. ఎవరు తక్కువ వాళ్ళ వీరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు జగద్గురువు. వ్యాసుల వారు అష్టాదశ పురాణాలు రాసి శుకబ్రహ్మకు జన్మనిచ్చినటువంటి వాడు. ధౌమ్యుడు కుల పురోహితుడు. కుల పురోహితుడు అంటే ఎట్లా ఉండాలి అని అంటే అతని యొక్క యోగక్షేమాన్ని మాత్రమే కాంక్షించేటువంటి వాడు కావాలి. అటువంటి ధౌమ్యుడు మొదలైనటువంటి వాళ్ళు ఇంకా చాలామంది, వాళ్ళందరూ కూడా ఓదార్చారు. కానీ తేరుకోలే. ఎంతమంది చెప్పినా తేరుకోలేదు. దాన్నే ఏమంటామంటే గాఢమైన దుఃఖము అని అంటాం. సాధారణంగా మామూలుగా పరామర్శ చేయటం అనేది లోకంలో మామూలు మాట. ఎవరన్నా చనిపోతే వెళ్ళి ఊరుకోమ్మా ఏదో జరిగింది, మామూలుగా అంతే కదా, లోకంలో పుడుతూ ఉంటారు పెరుగుతూ ఉంటారు అని మాటలు చెప్తూ ఉంటారు. అది మెల్లగా మెల్లగా ఒక దుఃఖాన్ని తగ్గిస్తుంది. అందుకనే ఒక డాక్టర్ గారు ఈ ఊళ్ళోనే హైదరాబాద్లోనే ఒక మంచి డాక్టర్ గారు మాకు బాగా పరిచయం, వివి సుబ్బారావు గారని, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఓ మాట చెప్పాడు. కుక్క ఓ రాయి వేసి గట్టిగా కొడితే కాలు విరిగింది. మొట్టమొదట పెద్దగా కొయ్యి 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 అని ఏడుస్తూ ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు అయ్యేటప్పటికీ ఆ కుయ్యి వాల్యూమ్ తగ్గుతూ ఉంటుంది మెల్లగా. చివరికి ఆ సౌండ్ కూడా లేకుండా మెల్లగా అట్లా కుంటుకుంటూ వెళ్ళి. అంటే ఏమిటనమాట, దుఃఖం యొక్క తీవ్రత మాంద్యము, ఆ గాఢత్వము తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అది లోక సహజం. ఆ కాలము అన్ని రోగాల్ని కుదురుస్తుంది అని ఒక మాట. కాబట్టి ఆ రకంగా చేస్తే తెలుపంబడియు తెలియక, అంటే ఎంతమంది చెప్పినా కానీ ఆయనకు నేను తప్పు చేశాను అనే భావం మనస్సులో నుంచి పోవటం లేదు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, తన దేహంబునకై అనేక మృగ సంతానంబు చంపించు దుర్జనుభంగిన్ గురు బాలక ద్విజ తనూజ భ్రాతృసంఘంబు ఇట్లని చంపించిన పాపకర్మునకు రాజ్యాకాంక్షికిన్ నాకు హాయన లక్షావధినైన ఘోర నరక వ్యాసంగముల్ మానునే. కొన్ని లక్షల సంవత్సరాలు నేను నరకవాసం చేసినా కానీ నేను చేసిన పాపానికి నిష్కృతి ఉంటుందా అని ఏడుస్తున్నాడు. లక్షల సంవత్సరాలు. ఆయన 1,00,000 అవధి. ఆయన అంటే సంవత్సరం. 1,00,000 సంవత్సరాల హద్దు. 1,00,000 అనేది సంస్కృతంలో ఆయన 1,00,000 అవధి అని అన్నాడు గనక 1,00,000 కాదు, లక్షలు, ఎన్నో. ఆ సమాసం చేత అటువంటి అర్థాన్ని మనం సంభావించాలి. అటువంటి లక్షల, కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలు అయినా సరే నాకు నరకవాసం అనేటువంటిది పోతుందా అని అన్నాడు. తన దేహంబునకై అనేక మృగ సంతానంబు చంపించు దుర్జనుభంగిన్. తన దేహము, శరీరము, కాయము, అంగము, అపఘనము అని ఈ బాడీకి సంస్కృతంలో చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఏ పేరు ఆ పేరే. దేహము = శరీరము అని రాయకూడదు. శరీరం అంటే చివికిపోయేది, దేహం అంటే పెరిగిపోయేది అని అర్థం. ఉపచయంలో అంటే చక్కగా పుష్టి పొందేటువంటి దశలో దేహము అని వాడాలి, కృషించిపోయేటప్పుడు శరీరము అని వాడాలి. ఆ శబ్దాలకు అటువంటి ప్రత్యేకమైన అర్థం ఉంది. ఈ దేహాన్ని పెంపొందించుకోవటానికి
అనేకములైనటువంటి జంతువుల సముదాయాన్ని చంపించేటువంటి దుర్మార్గుళ్లాగా నేను నా రాజ్యము, ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలి, రాజ్య ఆకాంక్షి, రాజ్యము అనేటువంటి దానిని అన్ని వైపుల నుంచి కోరటం, ఆ కోరటం అనేటువంటి పని చేసినటువంటి వాడిని ఎవరిని చంపించాను? గురు, బాలక, ద్విజ, తనూజ, భ్రాతృ సంఘం. గురువుల్ని ఉన్నారు, ద్రోణాచార్యుడు మొదలైన వాళ్ళు ఉన్నారు అక్కడ. తర్వాత బాలకులు, చిన్న చిన్న పిల్లవాళ్ళు ఉన్నారు. ద్విజులు ఉన్నారు, సంస్కారవంతులైనటువంటి ఉపనయనాది సంస్కారాలు పొంది మా పరలోకార్థం పుణ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. తనూజులు, కొంత పుట్టిన కొడుకులు ఉన్నారు. భ్రాతృ సంఘం, సోదరులు ఉన్నారు. వీళ్ళందరినీ చంపించేశారు. ఇదే అర్జునుడికి కలిగిన విషాదం, విషాద యోగం. భగవద్గీత దేంతో ప్రారంభమైందండి? విషాద యోగంతో ప్రారంభమైంది. విషాదం దుఃఖం ఏమిటి? అయ్యో వాళ్ళని చంపాను, చంపుతున్నాను అని అర్జునుడి ఏడుపు, చంపబోతున్నాను అని. అంటే దీన్ని పూర్వతాపం అంటారు. పూర్వతాపం అంటే పశ్చాత్తాపానికి తమ్ముడు. ముందర ఏడుపు, కొంతమంది ముందర ఏడుస్తారు, కొంతమంది తరువాత ఏడుస్తారు. మొత్తానికి జరగాల్సిన పని జరిగిపోతూ ఉంటుంది. ఈ పశ్చాత్తాపము, ధర్మరాజుది పశ్చాత్తాపం అంతా అయిపోయిన తర్వాత, మన లోకంలో ఒక మాట అంటూ ఉంటాం, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అని అంటామే, ఆ రకమైనటువంటి పని. అని ప్రయోజనం లేదు. గత జల సేతు బంధనము అనే ఒక మాట ఉంది. ఇవన్నీ కూడా తత్వాన్ని మనకు తెలియజెప్తూ ఉంటాయి. నీళ్ళన్నీ పోయినాయి, గత జలం. అవి పోయిన నీటికి ఇక్కడ కట్ట వేస్తున్నట్ట. ఏం ప్రయోజనం? నీళ్లు పోకుండా కట్ట వేయాలి, నీళ్లను దాచుకోవాలి, నీళ్ళని అక్కడ జల ఆశయం తయారు చేసుకోవాలి. నీరంతా పోయిన తర్వాత కట్ట వేసి ప్రయోజనం ఏమిటి? అలాగా గత జల సేతుబంధనము, పశ్చాత్తాపము మొదలైనటువంటివి. ధర్మరాజుది పశ్చాత్తాపం, అర్జునుడిది పూర్వతాపం. రాబోయేటువంటి అనర్థాన్నంతా ముందు భావించి ఏడిచాడు అర్జునుడు, అంతా అయిపోయిన తర్వాత ఏడిచాడు ధర్మరాజు. అయితే ఈ రెండు విషాదాలు యోగాలైనవి. చమత్కారంగా యోగం అంటే ఏదో ఒక మహాప్రయోజనాన్ని కల్పించేటువంటి విషయాలైనవి. వాళ్ళ ఏడుపు సంగతి ఎట్టా ఉన్నా లోకానికి అవి జ్ఞానపేటికల్ని అందించినాయి. అర్జునుడి విషాదం వల్ల భగవద్గీత లభించింది, ధర్మరాజు విషాదం వల్ల శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వంలో 3 పర్వాలు పరుచుకున్నటువంటి జ్ఞాన భాండాగారం అంతా మానవ జాతికి దొరికింది. అది చాలా గొప్పగా చెప్పుకోవలసినటువంటి విషయం. విషాద యోగాలు ఇటువంటివి 5 ఉన్నాయి. ఆ 5 కూడా యోగం ఎప్పుడైనా అంటే వాటి వల్ల మానవ జాతి ప్రయోజనం పొందినప్పుడే వాటికి యోగత్వం సిద్ధిస్తుంది. కనుక ఈ ధర్మరాజు ఏడుస్తున్నాడు. భ్రాతృ సంఘంబు ఇట్లని చంపించిన పాపకర్మునకు రాజ్యాకాంక్షికిన్నాకు హాయన లక్షావధినైన ఘోర నరక వ్యాసంగముల్మానునే. ఇక్కడ ధర్మరాజు సంపూర్ణమైనటువంటి అజ్ఞానంలో ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం తప్పనిసరిగా చెప్పుకోవాలి. అజ్ఞానంలో ఉన్నట్టు నటిస్తున్నాడు. ఇదేంటండి, ఇది మరీ ఘోరం. అంటే ఈ ఏడుపు లోకానికి ఒక పాఠం చెప్పడం కోసం ఏడిచిన ఏడుపే కానీ నిజానికి ధర్మరాజుకు సంబంధించినటువంటి దుఃఖం కాదు. ఎందుకంటే అట కాకుండా ధర్మరాజు అదేముందండి అంత భగవంతుడు చేయించాడు అని కనుక అన్నట్టయితే ప్రతివాడు రోడ్లో కనిపించిన ఇంకొకటి చంపేసి నాదేం లేదని అంటాడు. లోకం అంతా కూడా భయంకరమైనటువంటి మరొక కురుక్షేత్రం అయిపోతుంది. ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో ఒక కురుక్షేత్రం తయారైపోతుంది. కాబట్టి ఇది లోకానికి పాఠం చెప్పటం కోసం చేసినటువంటి పని అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. భారతంలో మనం జాగ్రత్తగా భావన చేస్తే అటువంటి విషయం వస్తుంది అని దుఃఖపడ్డాడు. దుఃఖపడి తర్వాత అంటున్నాడు,
మరియు ప్రజా పరిపాలన పరుండైన రాజు ధర్మయుద్ధంబున శత్రువుల వధించిన పాపంబు లేదని శాస్త్రవచనంబు కలదు. అంటేనే మనసులో సంకల్పము వికల్పము, ఒక ఆలోచన వస్తుంది, ఒక తరంగం వస్తుంది, ఇట్నుంచి వెళ్ళే తరంగం దాని యొక్క ఔద్ధత్యాన్ని పడగొట్టేస్తుంది. మనస్సు అంటే అదే, వచ్చే ఆలోచన పోయే ఆలోచన. ఈ నిరంతరమైనటువంటి కదలిక ఆలోచనల యొక్క సాంతత్యం ఏదైతే ఉందో దాని పేరే మనస్సు. మనస్సులో ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను పాపకర్ముణ్ణి అని నిశ్చయం చేశాడు, నాకు పాపం లేదు అని మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, నాకు పాపం లేదు. పాపము పుణ్యము అనేటువంటి దేన్ని బట్టి నిర్ణయిస్తావయ్యా? శాస్త్రాన్ని బట్టి. పాపము పుణ్యము అనేటువంటిది దేనిని బట్టి నిర్ణయించాలి అంటే శాస్త్రాన్ని బట్టి నిర్ణయించాలి. శాస్త్రం అంటే ఏమిటి? శాస్త్రం అంటే ధర్మశాస్త్రాలు ఉన్నాయి. మనుస్మృతి, పరాశర స్మృతి, గౌతమ స్మృతి, శంఖలిఖిత స్మృతి మొదలైనటువంటి స్మృతి గ్రంథాలు ఉన్నాయి. ఆ స్మృతి గ్రంథాలు చెప్పాయి, ఇట్లా ప్రవర్తించు, దాన్ని విధివాక్యం అంటారు. ఇట్లా వద్దు, ఇట్లా చెయ్యకు, దాన్ని నిషేధవాక్యం అంటారు. మానవుడికి కర్తవ్య అకర్తవ్యములను బోధించేటువంటి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్, సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటామే, అదొకటి ఉంది. ఆ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెప్తోంది? ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం ప్రజాపాలన పరుడు, ప్రజలందరినీ కూడా రక్షించాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడు. ఆలోచన కాదు, దాని యందు నియుక్తుడు. నియుక్తుడంటే ఉద్యోగింపబడ్డాడు, వాడికి తప్పుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు జైల్లో వాటిల్లో ఉరి తీసేదానికి ఒకడిని అపాయింట్ చేస్తారు. మొన్నటి దాకా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఉరి తీసిన దానికి వాడికి ఫిక్స్డ్ రేట్ ఒకటి ఉంది, అది 25 రూపాయలట. ఒక మనిషిని ఉరి వేసి ఆ లాగేసేటువంటి దానికి ఉద్యోగం వాడికి ఇస్తారు. వాడికి ఒక్కొక్క ప్రాణిని ప్రాణం పోయేట్టుగా చేసిన దానికి ఇచ్చేటువంటి కూలి 25 రూపాయలు. ఇప్పుడు వాడు ఉరి తీస్తున్నాడు. ఉరి తీస్తుంటే వాడిదా పాపం. అది ప్రజాపాలనలో ఒక భాగం, దాన్ని ఎవడు కాదనడానికి వీల్లేదు. దానికోసం అతడు నియుక్తుడై ఉన్నాడు. వాడికి, చంపబడ్డవాడికి ఏమీ శత్రుత్వం కానీ పగ కానీ ఏం లేదు. చంపేటప్పుడు వాడికి ఏదో ఒక కాఫీ ఇచ్చి నీ చివరి కోరిక ఏమిటో అని కూడా అడుగుతారట. అటువంటి స్థితి అన్నమాట. అది ఫ్రెండ్లీగా ఉంటుంది, మైత్రీపూర్వకంగా ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ధర్మంలో నియుక్తుడైనటువంటి వాడు రాజు. వాడు ఎవరన్నా తప్పు చేస్తే అయ్యయ్యో వీడిని చంపాల్సి వస్తుంది, వీడిని శిక్షించాల్సి వస్తుందే అనుకుంటే వాడు కర్తవ్యం చేయలేడు, పని చేయాల్సిందే. వాడికి అంతేకాదు, శిక్షకు కూడా ప్రమాణాలు చూపించారు. భారతంలో మనం చదువుతుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక ఘోరాతి ఘోరమైనటువంటి తప్పు చేస్తే వాడు బ్రాహ్మణుడైతే ఆ తప్పు చేస్తే 100 కొరడా దెబ్బలు, క్షత్రియుడైతే 75 కొరడా దెబ్బలు. అదే తప్పదే. వైశ్యుడైతే 50, శూద్రుడైతే 25 చెప్పారు. అదేమిటి? చేసిన తప్పు ఒకటే, పనిష్మెంట్లో ఈ అంతరం ఏమిటి అని అంటే వానికి సమాజంలో ఉండేటువంటి బాధ్యతను బట్టి శిక్షలో ఆధిక్యము, అల్పత్వము మొదలైనవి వస్తూ ఉంటాయని నిరూపించారు. ఇది పాలన యంత్రాంగం. తప్పు చేస్తే ఇప్పుడు 1 వే ట్రాఫిక్లో ఎదురుగుండా వాడు వస్తూ ఉంటాడు అనుకోండి, వాడికి పోలీసు ఏదో పనిష్మెంట్ ఇస్తాడు, డబ్బు తీసుకుంటాడు, పెనాల్టీ. అది మామూలుగా తప్పు కాదు. అలాగా ప్రజాపాలన పరుండైన రాజు ధర్మయుద్ధంబున శత్రువును వధించినన్ పాపము లేదని శాస్త్రవచనంబు కలదు. శాస్త్రం, భగవంతుడు ఏం చెప్పాడు? శాస్త్రం ప్రమాణంతే, నీకు శాస్త్రమే ప్రమాణము. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. కార్యము అకార్యము, కార్యము అంటే చేయవలసినది, అకార్యము అంటే చేయరానిది. ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు. ఇప్పుడు ఒక ఆవు
ఏదో ఒక తెగులు పట్టుకొని విలవెల్లాడుతూ ఉంది, మహాఘోరంగా ఉంది. ఆ ఆవు అంటే మనకు పూజ్య భావన. ఆ ఆవు పడుతున్న వేదనను చూసి తట్టుకోలేకపోతున్నాం. అప్పుడు ఏదైనా ఒక ప్రయత్నం చేసి ఇంకా ఆ ఆవు మళ్ళీ సరి అయినటువంటి ఆరోగ్య స్థితిని వచ్చే అవకాశం లేదు అని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చంపేసినా తప్పు లేదు అని అన్నారు. మెర్సీ కిల్లింగ్స్ అని అంటూ ఉంటారు చూడండి, అటువంటి. కాబట్టి అన్నిటికీ శాస్త్రాలు విధానాలు విధించున్నాయి. అన్నిటికీ ఒకే రకమైనటువంటి ధర్మం ఉండదు, ఒకే రకమైనటువంటి వ్యవహారం ఉండదు. కనుక శాస్త్రం ఉంది. శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. నువ్వు ముందర తెలుసుకోవాలి, శాస్త్రాలన్నీ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక వాహనం మీద మనం వీధిలో వెడుతున్నా అంటే ట్రాఫిక్ రూల్స్, ఎక్కడ ఆగాలి, ఎక్కడ వేగంగా పోవచ్చును, ఎక్కడ మెల్లగా వెళ్ళాలి మొదలైన వాటికి అన్నిటికీ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఎడం వైపుగా పోవాలి అని అంటాడు, అవతల వాడికి అవతల వైపు వెళ్ళేటప్పుడు చెయ్యి చూపాలి అని అంటాడు. ఇవన్నీ తెలుసుకోవాలి. నేను కొత్తగా కారు కొనుక్కున్నానండి, నా ఇష్టం వచ్చినట్టు పెడతాను అంటే తీసుకెళ్ళి నిన్ను కార్ని రెండింటినీ కూడా జైల్లో పెట్టేస్తారు. కాబట్టి జ్ఞాత్వా తెలుసుకోవాలి. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని వేదం ఉపనిషత్తు చెప్తోంది. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, తెలుసుకొని కర్మలు చెయ్యాలి. కర్మలంటే మామూలుగా యజ్ఞయాగాది కర్మలు అనుకోండి, మామూలుగా స్నానం చేయటం, ఒళ్ళు శుభ్రం చేసుకోవటం, పళ్ళు శుభ్రం చేసుకోవటం, ఈ కర్మలు కాదు. కర్మలంటే యజ్ఞయాగాది కర్మలు, తపస్సు, దానము, సత్యము మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా జ్ఞాత్వా తెలుసుకోవాలి, ముందర తెలుసుకోవాలి. సత్యమేది అసత్యమేది అనే చోట మనకు అనేకమైన సందేహాలు వస్తూ ఉంటాయి. ఒక విచిత్రమైనటువంటి సంకటమైన పరిస్థితిలో పడ్డాడు సత్యవ్రతుడు అనేటువంటి ఒక మహర్షి. దేవీ భాగవతంలో ఆ కథ ఉంది. సత్యవ్రతుడు, ఆయన పేరు సత్యవ్రతుడు, సత్యమును పాటిస్తాడు. సత్యం కానిదాన్ని అసలు దాని జోలికి పోడు. ఈ సత్యవ్రతుడైనటువంటి వాడికి ఒక రోజున పెద్ద సమస్య వచ్చి పడింది. ఆయన కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ముందు నుంచి ఒక జంతువు వెడుతోంది, వెనక ఆ బోయేవాళ్ళు, దాన్ని చంపేటువంటి వాళ్ళు బాణాలు వేసుకుని వస్తూ ఉన్నారు. ఈ మహర్షి కూర్చున్న చోటు నుంచి అది ముందు వెళ్ళి అట్లా దాక్కుంది. వాళ్ళు వచ్చారు. వస్తే, ఏమయ్యా, అయ్యగారు, ఇటు ఒక జంతువు పోయింది, ఒక పంది పోయింది, చూశారా మీరు అని అన్నారు. చూశాడు. చూశాను అని చెబితే వాళ్ళు వెళ్ళి దాన్ని చంపుతారు. చూడలేదు అని అంటే అబద్ధ దోషం వస్తుంది. ఈ తప్ప ఆ తప్ప, ఈ తప్పు చేయాలా ఆ తప్పు చేయాలా. ఆయన పేరు సత్యవ్రతుడు, సత్యమే చెప్పాలి, సత్యం తప్ప ఇంకోటి చెప్పకూడదు. తన ఎరిగిన అర్థంబు వరుడు అనగా ఇది ఎట్లు చెప్పుమని అడిగిన చెప్పనివాడును సత్యము చెప్పనివాడును ఘోర నరక పంకమునబడున్ అని భారతంలో నీతి. తనకు తెలిసినటువంటి విషయం, ఏమయ్యా ఇదేమిటి అని అడిగితే సత్యం